అంటే మామూలుగా ఎవరన్నా గెస్ట్ వస్తే ఎలా ఉన్నారు అని అడుగుతాను ఫస్ట్. మీ ఇద్దరిని అడగాల్సిన అవసరం లేదు. చాలా ఎనర్జీగా సూపర్గా ఉన్నారు. థ్యాంక్ యూ. తాత ఓ మామూలు డ్రైవర్, గవర్నమెంట్ కార్యాలయంలో ఒక డ్రైవర్. మీ తాతగారు మస్తాన్, ఓ ఎస్, కరెక్టా? కరెక్ట్ అండి. మీ నాన్నగారు ఒక చిన్న వైద్యుడు ఊర్లో, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం, కోనవరం. కోనవరం. తాతగారు ఇస్ రైట్, ఈజ్ అ గవర్నమెంట్ డ్రైవర్. నాన్నగారు ఈజ్ అ ప్రైవేట్ అకౌంటెన్సీ సైడ్ అకౌంటెంట్. ఓకే. ఏజెన్సీ ప్రాంతం, చాలా రూరల్ ఏరియా. ఒకరోజు డిసైడ్ అయ్యారు, డాన్సర్గా కెరీర్ని మలుచుకోవాలనుకున్నారు, డ్యాన్స్ నేర్చుకున్నారు, హీరో అవ్వాలని ఒకరోజు డిసైడ్ అయ్యారు. మీకోసం మీ కుటుంబం మొత్తం బట్టలతో సహా, ఇంటితో సహా మొత్తం సర్దుకొని మీ కెరీర్ని నిలబెట్టాలని హైదరాబాద్కి ఒట్టి చేతులతో పొట్ట చేత పట్టుకొని ఒకరోజు వచ్చేసారు. ఆ రోజు ఈ రేంజ్కి వస్తానన్న ధైర్యం మీకుందా? వాజ్ వెరీ స్పెషల్ క్వశ్చన్. అయ్యో, సింపుల్గా ఒకటే అండి, నా ఫ్యామిలీ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ మీరు అడిగిన ఆ క్వశ్చన్కి అక్కడ నుండి ఇక్కడ వరకు రావడం అనేది నా మీద నా తల్లిదండ్రి పెట్టుకున్న నమ్మకం, నా అన్నయ్య, నా చెల్లి, మా అమ్మ, నాన్న వీళ్ళు పెట్టుకున్న నమ్మకమే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను దాన్ని నిలబెట్టుకోవడం, అది నేను చాలా బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా పనిచేశాను. సో ఐ విష్ ఈరోజు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నారు. అండ్ నేను చూస్తున్నాను కదా రోజు, సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఎన్నేళ్ళ వయసులో వచ్చారు మీరు? నేను ఇండస్ట్రీకి రావడం అయితే 10 years అయిపోతుందేమో. అంటే నేను ఫస్ట్ డి జూనియర్ సీజన్ 2తో రావడం అయితే 10 years అయిపోతుంది. సో నేను డాన్సింగ్ స్టార్ట్ చేసింది ఒక 5 years ఆ టైంలో అనుకుంటా, లైక్ ర్యాండమ్గా. అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, మీ చుట్టూ ఒక నలుగురు ఉన్నారు, నలుగురికి ఉపాధి ఇస్తున్నారు, నలుగురికి ఉపాధి కల్పించే స్థితికి వెళ్ళారు, కొన్ని లక్షల మందికి మీరు ఈ రోజు నచ్చుతున్నారు. ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం ఈ రోజు రోషన్ని వేరే స్థాయిలో నిలబెట్టింది. ఆ రోజు తీసుకుంది అసలు నాదేం కాదండి, మా నాన్న, మా అమ్మ, నా ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది, ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ. అండ్ మీకు కాకినాడ లాంటి ఒక టౌన్, ఒక ఆడపిల్ల అంటే స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఎత్తిన తల దించకూడదు. అలాంటి వయసులో, చాలా చిన్న వయసులో నేను రీల్స్ చేస్తాను, నేను స్టార్ని అవుతాను, చాలా చిన్న వయసులో బలంగా నమ్మిన తరువాత చుట్టుపక్కల ఉన్న బంధువులు ఆడపిల్లనేంది అలా వదిలేశారు, ఆడపిల్లనేంది అలా పెంచుతున్నారు, ఇలాంటి మాటలన్నీ మీ అమ్మగారు విన్నారు, మీరు విన్నారు. అన్నిటిని దాటుకొని సోషల్ మీడియాలో ఒక స్టార్ అయ్యారు. ఈరోజు ఇలా ఒక స్టార్ హీరోయిన్గా నా ముందు కూర్చున్నారు. సో ఈ జర్నీ అంతా ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏమనిపిస్తుంది? అంటే మమ్మీ చాలా సపోర్టివ్. నాకంటే ఎక్కువ మమ్మీకి నేను హీరోయిన్ అంటే అలా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని మొక్కుతుంది. మా ఫ్యామిలీ సైడ్ అంతా వాళ్ళు ఎందుకు అలాగా రీల్స్ దాన్ని చదివించు మంచిగా, అంటే నేను చదువుకుంటున్నప్పుడే చేసేదాన్ని, అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడే చేసేదాన్ని, బట్ ఎందుకు రీల్స్ అవన్నీ ఆపించేసే అన్న మమ్మీ అసలు ఎప్పుడు వినలేదు. శ్రీదేవి అంటున్నట్లే స్టార్టింగ్ లో అసలు మా నాన్నకి నా మీద నమ్మకం ఎలా ఉండిందో అసలు నాకు తెలీదు. ఆబ్వియస్లీ ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ అంటే చాలా చాలా కష్టం. యూనో ఎన్ని ఆఫీస్లు, ఎన్ని ఆడిషన్లు, ఎన్నో, అంటే అందరూ అంటూ ఉంటారు సక్సెస్ ఇలా మంచి మంచి సినిమాలు చేశాడు, కోర్ట్ అని మంచి సినిమా దొరికింది అనుకుంటారు. బట్ యూనో ఐ వాంట్ స్ట్రాంగ్లీ సే దిస్, నాకు కోర్ట్ అనే సినిమా తగలడానికి 10 years పట్టింది. రాత్రికి వచ్చిన సక్సెస్ కాదు, యూనో 10 years పట్టింది నాకు ఆ రోజు తగలడం. March 14th 2025 March 14th అనే ఒక్క ఫ్రైడే నాకు రావడానికి నాకు 10 years పట్టింది. ఇది నాకు తెలిసి నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు. నాకు March 14th 10 years పట్టిందండి నేను అక్కడి వరకు రావడానికి. యాక్చువల్గా ఈ సక్సెస్ అంటే మీరు అన్నట్టు చాలా మంది రాత్రికి స్టార్ అయిపోయాడు ఇలా అనుకోవచ్చు, బట్ ఇది ఒక 10 సంవత్సరాల ప్రయాణం. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో ఈ అనుభవాన్ని నేను మర్చిపోలేను, గుడ్ ఆర్ బ్యాడ్, ఆ రోజు జరిగిన ఘటన నేను మర్చిపోలేను అనే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? పర్టికులర్గా నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మంచైనా చెడైనా షేర్ చేసుకుంటే చాలా మందికి అది ఇన్స్పిరేషన్ అవుద్ది. సో అందుకు అడుగుతున్నాను. ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఒక రియాలిటీ షో ద్వారా జరిగిందండి.
బట్ దాని ముందు అంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, బట్ దాని ముందు ఇంకా చాలా ఉండింది. స్టార్ట్ విత్ ఇండస్ట్రీ. ఫస్ట్ స్టెప్ ఒక రియాలిటీ షోలో జరిసాను, బట్ దాంట్లో నాకు ఫస్ట్ హిట్ బ్యాక్ అయింది. అందులో నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ నేనే అయ్యాను ఆ షోలో. అండ్ దెన్ నేను చాలా చిన్నపిల్లోని, ఏంటి ఎంతమందిలో నేను ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అన్న ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అన్నపూర్ణ స్టూడియోస్లో అలా డౌన్ దిక్కుంటూ వస్తున్నాను. మా నాన్న నాతో అన్న ఒక మాట, నీ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వెందుకు ఇలా ఉన్నావు, చాలా లైఫ్ ఉందిరా, విల్ గో ప్లేసెస్, ఇదంతా పిచ్ లైట్, నీకు చాలా టాలెంట్ ఉంది, విల్ గో సమ్వేర్, అంత లైట్ తీసుకో, ఎటు వెళ్దాం అని చెప్పని అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుంటది. అండ్ దాని తర్వాత కీప్ ఆన్ వర్కింగ్. నేను ఏది నా మనసుకు తీసుకున్నాను కాదండి. అంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను అనుకోండి, అందులో వేరేవాడు ఏం చేస్తున్నాడు, ఇంకోటి ఏం చేస్తున్నాడు, అయ్యే నేను మనసులో తీసుకున్నాను కాదు. నాకు వచ్చింది నేను ఎంత బాగా పోర్ట్రే చేసుకున్నాను అనేది నేను ప్రతిసారి చూసుకున్నాను. సో దట్స్ హౌ నేను ఎన్ని సినిమాలు చేసుకున్నా, ఏది చేస్తున్నా నేను ఇదే ఫిలాసఫీతో వెళ్తూ ఉండేవాడిని. ఇంకా అలా ఎన్నో ఆడిషన్స్, ఎన్నో ప్లేసెస్. నా కెరీర్ కోసం నాకు ఏం కావాలో మా నాన్న నా వెనకాలే ఉంటూ నన్ను మొత్తం తిప్పారండి. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇంత హ్యాపీగా నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నాను అంటే దానికి కారణం మా నాన్న, సూపర్ ఫ్యామిలీ. సూపర్. అండ్ కాస్త ఇంటర్వ్యూ ఎమోషనల్ అయింది కాబట్టి మనం శ్రీదేవి గురించి కాస్త ఫన్నీ విషయం తెలుసుకుందాం. ఎమోషనల్ అంటే ఫస్ట్ టైం అంటే నాకు ఇలా ఒక ఫ్యామిలీ సైడ్ నుండి అడగడం వాజ్ వెరీ స్పెషల్. ఇందాక శ్రీదేవి అంటుంది కదా, సో నన్ను ఇండస్ట్రీ వైపు తిప్పుతున్నప్పుడు మా నాన్న, మా ఫ్యామిలీలో చాలా మంది ఉండి మా డాడీకి కొడుకుల్ని పెంచడం రాదు వాడికి అనేసి అన్న మాటలు కూడా ఉన్నాయి. సో ఫ్రమ్ దేర్ టు ఈస్ వెరీ హ్యాపీ నౌ. నేను ఆ మనిషిని చూడగలుగుతున్నాను, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారు. అండ్ మేము ఎప్పుడైనా ఎదురెదురుగా కూర్చొని ఏం మాట్లాడుకోం కానీ మనసులో చాలా హ్యాపీ ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఈ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అండ్ అదే చెప్తున్నాను ఇందాక, 10 ఏళ్ళ కష్టం రాత్రి అయిపోలేదు. అండ్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ. ఒకటే నమ్ముతానండి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అని నేనైతే బిలీవ్ చేస్తాను. మనల్ని మన కష్టాన్ని మనం నమ్ముకోవాలండి, అంతే. ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఆ యూనివర్స్ అలా డిసైడ్ చేస్తుంది, అంతే. కష్టాన్ని మనం నమ్ముకోవాలి. అండ్ మీరు ఇందాక అన్నారు చదువుకుంటేనే చేసేదాన్ని రీల్స్ అని చెప్పేసి, బట్ అస్సలు చదివేవాళ్ళు కాదంటే. అంటే కాదు, చదివేదానండి బాబు, మరీ అంత ఫెయిల్ ఏం కాదు. అంటే నేను ఒక 1 వీక్ బ్యాక్ కోనా గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన లేదు చదువుతుండే అసలు. అయ్యో ఏమన్నారనా, కరెక్ట్ ఉంటావరా, ఏమన్నారు, వెరీ టాలెంటెడ్ బట్ చదువుల్లో కాదు. ఇప్పుడు చదువు ఒకటేనండి టాలెంట్. ఆయన అనేది కూడా అదే, ఆ అమ్మాయిని అనవసరంగా చదవమని ఫోర్స్ చేసేవాళ్ళు, కానీ తను బయట వెరీ టాలెంటెడ్, సూపర్ నాలెడ్జ్డ్. సో ఆ విధంగా ఎంకరేజ్ చేయమని చెప్పి నేను చాలా సార్లు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పానని చెప్పారు అనమాట.